రావి చెట్టు కింద కృష్ణుడు చూశాడు, ఏడ్చాడు. మనందరికీ తెలిసిన విషయమే, నిర్యాణం మనం మొదట్లో కూడా చెప్పుకున్నది. విమానాన్ని చూశాడు. ఇక ఆ తారకుడు ఇక వాళ్ళందరికీ కూడా నివేదించడానికి వచ్చాడు. యాదవ కుల నాశనం అయిపోతున్నది. అక్కడ ద్వారకం అంతా కూడా సముద్రం అంతా కూడా ద్వారకను ముంచివేస్తున్నది. అర్జునుడు ఇంద్రప్రస్థం చేరండి, అందరూ కూడా ఇక్కడ ఉంటే మంచిది కాదని చెప్పాడు. అందరూ కూడా ఇంద్రప్రస్థానికి చేరుకోవడం మొదలైంది. ఇక వర్ణాశ్రమ ధర్మాల విభూతులను చెప్తూ ఉన్నాడు. భిక్షుగీతాలు, జ్ఞానభక్తి కర్మయోగాలు, నాస్తాధర్మే నవసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం నైవ ప్రార్థం. ఈ విధంగా వాళ్ళంతా కూడా అనేక రకాలైనటువంటి ఈ వాళ్ళ యొక్క చేష్టలు చెప్తూ ఉన్నాడు. యాదవ వంశం అంతా కూడా ఎలా నశించిందని అడిగితే మనం శంఖోద్ధారానికి వెళదాం. అక్కడ మనమంతా కూడా అనేక నౌకల్లో ప్రభాస తీర్థాన్ని చేరుకున్నారు. వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మైరేయం దాగినటువంటి వాళ్ళు, మత్తు పదార్థాన్ని దాగినటువంటి యాదవులంతా కూడా కొట్టుకోవడం, తుంగ వేసుకొని అక్కడ చావడం అదంతా కూడా జరిగిందని చెప్తున్నాడు. ఇక సాంఖ్యయోగం, దేహాత్మ భ్రమల గురించి కూడా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా పారలౌకిక సుఖాలన్నీ ఎలా ఉంటాయని చెప్పి అడగడం, అవధూతోపాఖ్యానం, పృథివీ కపోతంగా ఉన్నటువంటి 8 మంది గురువుల యొక్క కథలని కూడా కలి లక్షణాలు చెప్తూ ఉన్నాడు. కలి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే విభూతుల వర్ణన, ఈ సంసారంలో ఉన్నటువంటి సంపదల యొక్క వర్ణన కూడా చెప్తూ ఉన్నాడు. ప్రభాస తీర్థం వెళ్దామని చెప్పి ఆయన అనడం, చంద్రుడికి దక్ష ప్రజాపతుల కుమారులు 27 మందిలో వాళ్ళు కొంతమంది ఇచ్చాడు. అది అయిపోయింది చెప్పుకున్న. అవధూతోపాఖ్యానంలో పృథివీ మొదలుకొని కపోతాల వరకు కూడా 8 మంది గురువుల కథలు కూడా చెప్తూ ఉన్నాడు. కృష్ణ భగవానుడు, మహాత్మ భగవ, నీవు విన్నవించినటువంటి రీతిగానే నేను కూడా చేయదలిచాను. యథార్థం మాం మహాభాగ తచ్చికీర్షితమేవమే బ్రహ్మాభవో లోకపాలాహ స్వర్వాసం మే అభికాంక్షిణ. కృష్ణుడు అవతార కార్యమైంది కనుక బ్రాహ్మణులంతా కూడా నా కారణంగానే యాదవులంతా కూడా కలి ప్రవేశం చేయడంతో ఇలాగ వాళ్ళకు జరిగింది. వాళ్ళందరూ కూడా కొట్టుకొచ్చారయ్యా. కనుమరు కొన్ని దినాల్లోనే ఈ కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించిన తర్వాత ఎక్కడెక్కడ ఏ దుర్మార్గాలు జరగకూడదో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానికోసం మనం సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. ఏకద్విత్రి చతుష్పాదో బహుపాదస్తథాపద భక్ష్యంతి పురసృష్టా తామే పౌరుషి ప్రియా. అయ్యా, నేనే ఈ ప్రాణులందరినీ కూడా సృజించాను. వాటిల్లో అన్నిటికంటే కూడా పురుషార్థ సాధకమైనటువంటి మానవ శరీరాన్ని నాకు మిగుల ప్రియమైనటువంటిది. అందుకని నేను ఇక్కడికి వచ్చి అవతారం ఎత్తుతుంటాను అని చెప్పాడు. అందుకనే భగవంతుడికి ఎప్పుడైనా కనుక ఈ దేవలోకంలో అక్కడ ఉండడం కొంచెం దుస్సాహంగా అనిపిస్తే, బోరు కొడితే వాళ్ళు మానవ లోకంలోకి వచ్చి ఇక్కడ రమిస్తూ ఉంటారు, క్రీడిస్తూ ఉంటారు. అందుకనే ఈ భూలోకం ఇంత గొప్పది అని చెప్పి మానవ లోకాన్ని మన వాళ్ళంతా కూడా కీర్తిస్తూ ఉంటారు. అయ్యా, ఈ విషయంలో మహాత్ములు ప్రాచీనం అనే ఒక ఇతిహాసాన్ని చెబుతూ ఉంటారు. అదేమిటంటే అమిత తేజోమూర్తి అయినటువంటి దత్తాత్రేయుడికి యదుమహారాజుకు ఒక సంవాదం జరిగింది. అందులో సంవాదంలో ప్రశ్న రూపంలో సంభాషణలు జరుగుతూ ఉంటాయి. యదు అలాగే దత్తాత్రేయ స్వామికి జరిగిన సంవాదాన్ని ఇప్పుడు నీకు చెప్తాను వినమంటున్నాడు. నిర్భయంగా ఆ ఒక అవధూత, బ్రాహ్మణ అవధూత తిరగడాన్ని చూచి ఆ అవధూతని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నట్ట. అవధూత అంటే అభ్యంగనాదిభి అసంస్కృత దేహం నతు వర్ణాశ్రమ ధర్మ త్యాగినం. అంటే అభ్యంగనం, స్నానం చేయడం వాళ్ళకి ఏమి ఉండదట అవధూతలకి. వాళ్ళకి స్నానం చేయకుండా వాళ్ళని మనం తప్పు పట్టకూడదు, బట్టలు మార్చుకోవడం ఉండదు. అసంస్కృత దేహం, దేహాన్ని వాళ్ళు దువ్వుకోవడం ఇలాంటి పనులు ఏవి చేయరు వాళ్ళు. ఇక నతు వర్ణాశ్రమ త్యాగినం, వర్ణాశ్రమాలు వాటిలన్నీ కూడా వదిలిపెట్టేసి కుతశ్చిత్ శీతాతపాది భయరహితం, చలికి, ఎండకు, వేడికి, వానకు వాళ్ళు ఎప్పుడు కూడా చెలించరు. కాబట్టి ఎండలో నడుస్తున్నా, వానలో నడుస్తున్నా, చలికి నడుస్తున్నా వాళ్ళ దేహం మీద భ్రమ ఉండదు. వాళ్ళను అవధూతలు అంటారు. అలాంటి అవధూత ఒక ఆయనను చూశాడు. యదుమహారాజు అంటున్నాడు, బ్రాహ్మణోత్తమ. ఆ బ్రాహ్మణోత్తముడు ఎవరంటే ఆయననే దత్తాత్రేయ స్వామి. అయ్యా బ్రాహ్మణోత్తమ, నీవు ఎటువంటి కర్మలను ఆచరిస్తావు? అయినా నీకు ఆత్మానాత్మ వివేకం ఎలా కలగలేదు? కాబట్టి దాని గురించి కొంచెం చెప్పవయ్యా అని చెప్పి అడుగుతున్నాడు. ఇంత గొప్ప బుద్ధి కౌశల్యం మీకు ఎలా కలిగింది? మీరు ఒక అవధూత కదా అని చెప్పి అడిగితే, ప్రాయో ధర్మార్థ కామేషు వియత్సాయాంచ మానవాః హేతునైవ సమీహంతే ఆయుషో యశస్త్రియః. కాబట్టి ఒక పాలకుని వలె మసులుతున్నావయ్యా. విద్వాంసుడు అయినప్పటికీ కూడా ఈ లోకంలో నీవు ఒక పాలకుని వేరే ఉన్నావు, ఏమీ తెలియనట్టుగా ఉన్నావు. ఆయుష్ను, యశస్సును, సంపదలను పొందగోరి ధర్మార్థ కామాల యందు తత్వ జిజ్ఞాస కలిగి ప్రవృత్తులు అవుతూ ఉంటారు కదా మానవులందరూ కూడా. ఎంత ఇచ్చినా సరే, మనం నేను చెప్పుకున్నాం, ఇచ్చతి శతి సహస్రం సహస్రీ లక్షమీహతే లక్షాధిపస్తథా రాజ్యం రాజాన స్వర్గమీహతే. 100 ఇచ్చినవాడు 100 ఇయ్యంగానే 1000 ఇస్తే బాగుండు అనుకుంటాడు. సహస్రీ లక్షమీహతే,
లక్ష కనుక వాడికి ఇస్తే వాడు 1000 ఇస్తే, 1,00,000 ఇస్తే బాగుండనుకుంటాడు. 1,00,000 ఇస్తే నన్ను ఒక రాజుని చేస్తే బాగుండని కోరుతాడు. రాజాన స్వర్గమీహతే, వాడిని ఒక రాజుని చేస్తే వాడు నాకు స్వర్గం వస్తే బాగుండు అని చెప్పి కోరుతాడు. కాబట్టి ఇలా ఆశకు అంత లేకుండా కోరుతూ ఉంటారు. నీవు ఒక బాలుని వల్ల ఎలా మసులుతున్నావయ్యా, స్ఫురద్రూపిగా ఉన్నావు, మధుర భాషగా ఉన్నావు, అయినా సరే నువ్వు ఏమీ పని చేయకున్నా సరే ఇలాంటి యొక్క జ్ఞానం నీలోంచి మాకు వినిపిస్తోంది. నా కర్త నేహసే కించిత్ జడోన్మత్త పిశాచవతు, జడుని వలె ఉన్మత్తుని వలె పిచ్చివాణి వలె కనిపిస్తున్నావు, కానీ ఆత్మానందాన్ని పొందుతున్నావు, మహదానందంతో లోపల నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. ఇది ఎలా దొరుకుతుంది అని చెప్పి యదు అడుగుతున్నాడు. దావానంలో పడి మగ్గుతుండేటువంటి వాళ్ళకి అగ్ని నుండి ఏ విధంగా బయటపడజాలో ఉపశమనం లభించదో, నీవు మాత్రం ముక్తినివైనావు, నిన్ను ఆ అగ్ని ఏం చేయలేకపోతున్నది, అలా తాగినట్లు కనిపించట్లేదు. గంగాజలంలో ఉన్న ఏనుగును దావానలం దరిచేరలేదు కదా అంటున్నాడు. అంటే గంగాజలంలో స్నానం చేస్తున్న ఏనుగు దగ్గరికి దావానలం అంటే అడవిలో ఉన్నటువంటి కార్చిత్సు దాన్ని కాల్చలేదు కదా అని చెప్తుంటే భగవంతుడు అంటున్నాడు, యదునైవం మహాభాగో బ్రహ్మణ్యేవ సుమేధస పృష్ఠ సభాజిత ప్రాహ ప్రశ్రయావనతం ద్విజ. ఆ విధంగా యదు అలా అడిగేసరికి ఆ మహాభాగుడు బ్రహ్మణ్యుడు భగవత్ స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు ఒక బ్రాహ్మణి రూపంలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, సంతి మే గురవో రాజన్ బహవో బుద్ధ్యుపాశ్రితాః, ఇంత బుద్ధిని నేను సంపాదించడానికి నాకు అనేక మంది గురువులు ఉన్నారయ్యా అని చెప్పి చెప్తున్నాడు. యతో బుద్ధిముపాదాయ ముక్తో అటామీహతాన్ శృణు, నేను ఆ బుద్ధినంతా కూడా తీసుకొని దాన్ని గ్రహించి నేను ఇలాగా అటామి అంటే పర్యటిస్తూ ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను. వాళ్ళు ఎవరంటే నాకు 24 మంది గురువులు ఉన్నారు. పృథివీ వాయురాకాశం ఆపో అగ్ని చంద్రమా రవి కపోతో అజగర సింధు పతంగ మధుకృత్ గజ మధు హరిణ మీన పింగళ పురరో అర్భక కుమారి శరకృత్ సర్ప పూర్ణనాభి సుపేషకృత్ ఏతే మే గురవ, నాకు వీళ్ళంతా గురువులు అని చెప్పి చెప్తున్నాడు. ఆ దత్తాత్రేయ స్వామి బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఆయన యదు మహారాజు